ఈ వీడియోలో మనం ఆర్సి సిరీస్ నెట్వర్క్కి ఏసీ సప్లై ఇస్తే ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో చూద్దాం. సో టోటల్ డీటెయిల్స్ మనకి ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ ఏ విధంగా డిస్కస్ చేసామో అలాగే ఉంటుంది. సో వన్ బై వన్ గో త్రూ అవుదాం. ఆర్ ఎలిమెంట్, సి ఎలిమెంట్ రెండు కూడా మనకి సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ టోటల్ కాంబినేషన్కి ఒక ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ సోర్స్ని కనెక్ట్ చేస్తాం. సో ఈ టోటల్ వోల్టేజ్ అనేది మనకి విఆర్కి విసికి అక్రాస్గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో పొలారిటీస్ మనకి ఈ విధంగా ఉంటాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో మనకి అది ప్యాసివ్ సైన్ కన్వెన్షన్ ప్రకారం ప్లస్ అండ్ మైనస్ ప్లస్ అండ్ మైనస్. నౌ సింగిల్ ఎలిమెంట్లో ఉన్నప్పుడు మనకి ఎలిమెంట్ వోల్టేజ్, ఎలిమెంట్ కరెంట్, సప్లై వోల్టేజ్, సప్లై కరెంట్కి ఈక్వల్ అయింది. కానీ ఇక్కడ మనకి అలా ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే సిరీస్ కనెక్షన్లో ఎలిమెంట్ యొక్క కరెంట్స్ అన్నీ కూడా సేమ్. సో మనకి ఎలా రాయొచ్చు, ఎలిమెంట్ కరెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఎలిమెంట్ కెపాసిటర్ కరెంట్ ఈజ్ ఐసి. అబ్జర్వ్ చేస్తే మనకి కెపాసిటివ్ కరెంటు, రెసిస్టివ్ కరెంటు అండ్ సప్లై కరెంటు ఈ మొత్తం మూడు కూడా మనకి సేమ్, ఎందుకంటే సిరీస్ కనెక్షన్ కాబట్టి. కానీ వోల్టేజెస్ మాత్రం మనకి డిఫరెంట్గా ఉంటాయి. టోటల్ సప్లై వోల్టేజ్కి, టోటల్ సప్లై కరెంట్కి మనకి ఫేజర్ రిలేషన్ కావాలి అంటే మనం ఇండివిజువల్ ఎలిమెంట్ యొక్క ఫేజర్స్ని తీసుకొని దాన్ని మనం ఫేజర్ సమ్ చేస్తే సరిపోతుంది. ఏ విధంగా మనం అది చెప్పచ్చు. కేవీఎల్ ఈ లూప్లో మనం తీసుకుంటే కేవీఎల్ మనకి ఏమవుతుంది, దట్ ఈస్ మైనస్ వి, దట్ ఈస్ సప్లై వోల్టేజ్, is plus VR plus VC equal to 0. So V is equal to VR plus VC. అయితే ఇక్కడ మనం ఇచ్చిన వోల్టేజ్ ఏసీ కాబట్టి ఇది మొత్తం మనకి ఫేజర్ సమ్ అవుతుంది. సో వాట్ ఈజ్ VR? మనం ఆల్రెడీ ఈచ్ ఎలిమెంట్, రెసిస్టివ్ ఎలిమెంట్కి, ఈచ్ ఎలిమెంట్ కెపాసిటివ్ ఎలిమెంట్కి వోల్టేజ్కి కరెంట్కి మధ్య రిలేషన్ మనం అబ్జర్వ్ చేసాం. సో వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అండ్ కరెంట్ త్రూ ద రెసిస్టర్ ఈ రెండు మనకి ఎలా ఉంటాయి, ఇన్ ఫేజ్లో ఉంటాయి. అదే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అండ్ కరెంట్ త్రూ ద కెపాసిటర్ ఇవి ఎలా ఉంటాయి, మనకి 90 degrees అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. నా కరెంట్ అనేది వోల్టేజ్ ఫేజర్తో పోల్చుకుంటే 90 degrees లీడ్లో ఉంటుంది. ఆర్ విత్ రెస్పెక్ట్ టు కెపాసిటివ్ కరెంట్, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ విల్ ల్యాగ్ బై 90 degrees. ఇప్పుడు ఈ రెండు ఫేజర్స్ని మనం ఫేజర్ సమ్ చేస్తే మనకి ఎలా వస్తుంది. సో ఇక్కడ మనం కరెంట్ని రిఫరెన్స్ ఫేజర్స్ కింద తీసుకుంటాం ఫర్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ. ఎందుకు, సిరీస్ కనెక్షన్ కాబట్టి అన్ని ఎలిమెంట్స్కి కరెంట్ సేమ్ కాబట్టి. సో ఇక్కడ మనకి I ఈజ్ ఈక్వల్ టు IR ఈజ్ ఈక్వల్ టు IC. నౌ ఈ IRకి VR ఇన్ ఫేజ్, ఈ ICకి VC 90 degrees ల్యాగ్. ఇప్పుడు ఈ VR ఫేజర్కి ఈ VC ఫేజర్కి నేను యాడ్ చేస్తే దెన్ ఐ విల్ గెట్ సప్లై వోల్టేజ్. నౌ సప్లై వోల్టేజ్కి సప్లై కరెంట్కి మీరు మధ్యలో చూస్తే ఒక యాంగిల్ ఫై ఉంది. సో ఈ ఫైని మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటారు, పవర్ ఫ్యాక్టర్ యాంగిల్. నౌ ఈ వోల్టేజ్ ఫేజర్స్ని ఒక్కదాన్ని మీరు బయటికి పట్టుకొస్తే విఆర్ విసి దట్ ఈజ్ ఈక్వల్ టు వి. సో దీన్ని ఏమంటారంటే వోల్టేజ్ ట్రయాంగిల్ అంటారు. నౌ ఈ వోల్టేజ్ ట్రయాంగిల్ని స్లైట్ మోడిఫికేషన్ చేస్తే ఐ విల్ గెట్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, విఆర్ని ఎలా రాయొచ్చు, నేను I ఇంటూ ఆర్, విసిని నేను I ఇంటూ
XC అని రాసినప్పుడు ఏమవుతుంది? VC, IXC ఈ రెండు కూడా ఇన్ ఫేజ్లో ఉంటాయి. అయితే అది మనకి ఫేజర్ రిలేషన్ ట్రూ కాదు. I ఫేజర్తో పోల్చుకుంటే VC ఫేజర్ ల్యాగ్లో ఉండాలి. సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం నేను ఏం చేస్తాను? -J ఇక్కడ నేను ప్లేస్ చేస్తే, సో విత్ రెస్పెక్ట్ టు I ఫేజర్ నాకు -J టైమ్స్ IXC అనేది మనకి 90 degrees ల్యాగ్లో ఉంటుంది. ఎలా? కన్సిడర్ దిస్ ఈజ్ IC, దెన్ మనకి -J టైమ్స్ I ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను XCని కానీ మల్టిప్లై చేస్తే దెన్ దిస్ ఈజ్ మై VC. సో ఫేజర్ రిలేషన్ సాటిస్ఫై అయింది. సో మై VC ఈజ్ ఈక్వల్ టు -J టైమ్స్ IC ఇంటూ XC. అయితే ఇక్కడ IC ఈజ్ ఈక్వల్ టు IR ఈజ్ ఈక్వల్ టు I కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఓన్లీ సప్లై కరెంట్ I. నౌ ఐని కామన్ తీస్తే ఐ విల్ గెట్ R మైనస్ JXC. సో ఈ టర్మ్ ఏమంటారంటే ఇంపిడెన్స్ అంటారు. ఇంపిడెన్స్ Z is equal to R minus JXC. నౌ ఇప్పుడు ఈ వోల్టేజ్ ట్రయాంగిల్ని మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ I అండ్ ఓమిక్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తే వాట్ యూ విల్ గెట్? సో దిస్ ఈజ్ I into R and this is -J times I into XC and this is I into Z. అన్ని sides ని మనం I తో డివైడ్ చేస్తే we get this is R, this is -JXC and this is Z and this is angle called power factor angle. అయితే అన్ని సైడ్స్ ని మనం కరెంట్ తో డివైడ్ చేసినప్పుడు ఈ యాంగిల్ అనేది మనకి ఎఫెక్ట్ కాదు, ఆ యాంగిల్ అలాగే ఉంటుంది. అన్ని సైడ్స్ సేమ్ ప్రపోర్షన్ లో మనకి రెడ్యూస్ అవుతాయి. సో ఈ ట్రయాంగిల్ ఏమంటారంటే ఇంపిడెన్స్ ట్రయాంగిల్. నౌ reconsider voltage triangle by considering I as a reference wave. So ఇది మనకి this is my voltage wave. Now take voltage vertical and horizontal components. సో ఇది మనకి V cos theta అవుతుంది. అదే ఈ వాల్యూ మనకి V sin theta అవుతుంది. JI కరెంట్ ఫేజర్ కి ఈ ఫేజర్ -JI అవుతుంది. నౌ అన్ని సైడ్స్ ని నేను I తో మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ I, హియర్ V into I, హియర్ దిస్ ఇస్ -J times I. ఎందుకంటే ఉట్టి ఎలోన్ I తో నేను మల్టిప్లై చేస్తే నాకేమవుతుందండి, కరెంటు వోల్టేజ్ కాంపోనెంట్ రెండు కూడా ఇన్ సిరీస్ లోకి వస్తాయి. బట్ కరెంట్ through the capacitor, voltage across capacitor both are not in phase. సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఇక్కడ మనం -J times I తో మనం మల్టిప్లై చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే VI cos phi represented with active power P and this is -JVI sin phi represented with -JQ. V into I, this is total power S. సో ఇది మొత్తం మనకి ఏమవుతుందండి, this is P and this is -JQ and this is S. So S is equal to P minus JQ. So
కెపాసిటర్ ఆర్సి సర్క్యూట్లో మనకి టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్ మైనస్ J times reactive power, and this triangle is called power triangle.